చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ నేను నీ దగ్గరికి అంత దూరం వచ్చి తయారయ్యి మళ్ళీ నేను ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చి ఎగ్జామ్ రాయాలి. ఇందు మూలంగా నేను మా సుందరికి చెప్పొచ్చేది ఏంటంటే వికాస్ ఇల్లు ఎగ్జామ్ సెంటర్ కి చాలా దగ్గరలో ఉంది. సో నేను ఇక్కడి నుంచే తయారై వెళ్తాను. కొంచెం ప్రిపరేషన్ కూడా నాకు టైం దొరుకుతుంది. మరో పక్క మీ ప్రైవసీని పాడు చెయ్యందని అవుతాను. ప్లీజ్ అర్థం చేసుకో సుందరి. ఏంటి మాట్లాడకుండా అలా సైలెంట్ అయిపోయావు? ఏం లేదు దివ్య, నీ మనసులో ఇంకా నా మీద కోపం పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నావనే అనుకుంటున్నాను. పిచ్చిదానిలాగా ఏదేదో మాట్లాడుకు. నేను నిజమే చెప్తున్నాను. నాకు ఎగ్జామ్ టైం సరిపోదనే ఇట్నుంచిటే తయారై వెళ్తాను అని చెప్తున్నాను. ఒకవేళ నాన్న ఫోన్ చేసి అడిగితే మాత్రం ఇప్పుడే తయారయ్యి ఎగ్జామ్ కి వెళ్ళిందని మాత్రమే చెప్పు. దివ్య, నేను చెప్పేది కాస్త వినవే. కాదు, నేను చెప్పేది మాత్రమే నువ్వు విను. ఏ దివ్య, ఇప్పుడు ఎందుకు దివ్య సుందరితో అలా మాట్లాడావు? వికాస్, అందరికీ అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పడం కుదరదు. నాకెందుకో అక్కడికి వెళ్ళాలి అనిపించడం లేదు. ఇలా చూడు, చెల్లెమ్మ లాంటివే మనసులో పెట్టుకోదని నీకు తెలీదా? సుందరి గురించి నాకెందుకు తెలియదు వికాస్, నీకే అర్థం కావడం లేదు. ప్లీజ్ అర్థం చేసుకో. ముందు టీ తాగు, మనం బయలుదేరదాం. ఏంటి దివ్య ఇలా మాట్లాడింది? ఏంటమ్మా అలా చూస్తున్నావు? చిన్నప్పుడు నాకు కూడా నువ్వు ఇలాగే చేసుంటావు కదా. అను, కార్తీక్, మమ్మీ హెల్త్ కండిషన్ లో కొద్దిగా మార్పులు వస్తున్నాయి. కార్తీక్ తల తిప్పి చూస్తుంది, ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది. కానీ చెప్పలేకపోతుంది. ఏం చెప్పడానికి అంతలా తాపత్రయపడుతున్నారంటీ? నువ్వు అల్లుడిగా దొరకటం నా అదృష్టం కార్తీక్. నువ్వు అల్లుడివి మాత్రమే కాదు, కొడుకువి కూడా అని మా మమ్మీ ఫీలింగ్ కదా మమ్మీ? కార్తీక్, మనం మాట్లాడుకున్న విషయం గురించి మళ్ళీ ఒక్కసారి ప్లీజ్ అను, దాని గురించి ప్రస్తుతానికి ఏం మాట్లాడద్దు. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వెళ్ళరా వెళ్ళు. ఇంకా ఎన్ని రోజులు తప్పించుకుంటా? నేను నోరు తెరిచేంత వరకే నీ ఆటలు సాగుతాయి. ఆ తర్వాత చెప్తాను నీ సంగతి. దిగండి మేడం. ఏయ్ దివ్య దివ్య దివ్య, ఆగు. అంత తొందరేంటి నీకు? తలుపు తీశాక నేను మాత్రమే ముందు వెళ్ళాలి. అదేంటి, తలుపు తీసాక ఎవరైనా వెళ్ళొచ్చు కదా. అస్సలు కుదరదు, ఇక్కడే వెయిట్ చేయాలి. ఎందుకు? వెయిట్ చేయమంటే చేయాలంతే. ఏ ఎందుకు?
ఎందుకంటే ఏం చెప్పాలి? ఆ, ఇదెవరిల్లు మీ ఇల్లే. కదా, కాబట్టి నేను రమ్మన్నప్పుడే నువ్వు లోపలికి రావాలి. అర్థమైందా? అయ్యో సరే వెళ్ళు. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయే, వీటిని తీసేయాలి. అమ్మయ్యా దివ్య, ఇక నువ్వు రావచ్చు. హ? హ? నువ్వెప్పుడొచ్చావు? నిన్ను బయటే ఉండమని చెప్పాను కదా. చూసానులే, అవన్నీ దాచేయడానికి నన్ను బయట ఉండమన్నావా? అవును, మరి ఉండొచ్చు కదా. తెలిసిన సంగతేగా. ఇంత దానికే లోపలుంటే ఏంటి, బయట ఉంటే ఏంటి? అడిగితే దగ్గు మందు జలుబు మందు అంటావు, అంతేగా. ఏంటిది వికాస్, ఇలా అనవసరంగా పాడైపోయే బదులు పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇంకా పాడవడానికా? ఏంటి? చూడు దివ్య, బ్యాచులర్ లైఫ్ అంటే దేవుడిచ్చిన వరం లాంటిది. నచ్చినప్పుడు బయటికెళ్ళొచ్చు, నచ్చినట్టు బ్రతకొచ్చు, నచ్చిన వస్తువులు కొనుక్కోవచ్చు. ఏవి ఇందాక నువ్వు దాచిపెట్టావే అలాంటివా? చచా, అది వదిలే. అది పక్కన పెడితే ఈ బ్యాచులర్ లైఫ్ లో ఇంకా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓహో, పెళ్లి చేసుకుంటే ఆ బెనిఫిట్స్ అన్ని ఉండవా ఏంటి? ఉంటాయా ఉండవా అనేది ఇక్కడ సమస్య కాదు కదా దివ్య. ఇంకా చెప్పాలంటే దాని గురించి నేను అస్సలు ఆలోచించను. కానీ ప్రస్తుతానికి నేనింత హ్యాపీగా, ఇంత ఫ్రీ బర్డ్ లా ఉన్నానంటే దానికి ఒకే ఒక్క కారణం, నేను బ్యాచులర్ని. హ, అయ్యో ఆపు నీ బ్యాచులర్ భారతం, వినలేకపోతున్నాను. నాకొక విషయం మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది వికాస్. ఏంటది? నాకు తెలిసి ఒక్క అమ్మాయి కూడా నీ మొహం చూసుండదు. అది కవర్ చేసుకోవడానికి నా దగ్గర కథలు చెప్తున్నావు, అంతే కదా? టాపిక్ వేరే రూట్ లోకి వెళ్తుంది. నా గురించి అన్నీ తెలిసినట్టు మాట్లాడుతుంది. ఎలాగైనా ఈ టాపిక్ ని డైవర్ట్ చేయాలి. అవును, నీకు ఎగ్జామ్ టైం అవుతుంది కదా, అది మర్చిపోయావా? ఆ అవునవును, టైం అవుతుంది. మరి ఇక్కడే నిలబడ్డావేంటి? వెళ్ళి తయారవ్వు. ఏయ్, ఇదిగో ఈ బ్యాగ్ తీసుకెళ్ళు. హూ. అమ్మయ్యా. రే వికాస్, నీకు అప్పుడప్పుడు సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుందిరా. నాకెందుకో అలా అనిపించట్లేదే. ఏంటి, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? టైం అవుతుంది, వెళ్ళమ్మా. దివ్య ఎందుకలా మాట్లాడింది? దివ్య రాకపోవడం అనేది ఒక విధంగా మంచిదే. త్వరగా ఆఫీస్కి వెళ్ళొచ్చు.
ఇంకో విధంగా దివ్య ఇంటికి రాకపోవడం మనసుకి బాధగా ఉంది. తను నాతో చెప్పిన కారణం నిజమేనా, లేక నా మీదున్న కోపాన్ని అలా చూపిస్తుందా? ఊరెళ్ళినప్పుడు బానే మాట్లాడింది కదా. అంతేలే, ఆ రోజు జరిగిన గొడవ అంత ఈజీగా మర్చిపోయేది కాదు కదా. మా అమ్మ మర్చిపోయింది, దివ్య ఇంకా మర్చిపోలేదనుకుంటా. సుందరి, ఆఫీస్కి పోతుండవా? దివ్య వచ్చేసినాదా? ఉదయమే వచ్చేసిందక్క, కానీ ఇంకా ఇంటికి రాలేదు. ఏంది, ఇంటికి రాలేదా? నువ్వెళ్ళి తోలుకొస్తావా ఏంది? గా వికాస్ పోయిండు కదా. అది నేను ఆఫీస్కి వెళ్తున్నానక్క. ఏంది సుందరి గట్లంటున్నావు? గా దివ్య ఈడకొచ్చింది అంటున్నావు, నువ్వేమో ఆఫీస్కి పోతానంటున్నావు. అసలు గీడ ఏం జరుగుతుంది నాకేం అర్థమైతలే. ఏం జరగలేదక్క, తనకింకా కోపం తగ్గలేదనుకుంటా. కోపమేంది? అదే అక్క, ఆ రోజు అమ్మ మీద జేజీ మీద గట్టిగా అరిచాను కదా. ఇద్దరూ ఏడుస్తూ కోపంగా వెళ్ళిపోయారు. నాపై ఇంకా కోపం తగ్గలేదనుకుంటా. అందుకే వికాస్ అన్న ఇంటికి వెళ్లి పరీక్ష రాసి అట్నుంచటే ఊరెళ్ళిపోతానని చెప్పింది. ఏంది, గా వికాస్ ఇంటికా? అవును. ఏంది సుందరి నువ్వు చెప్పేది? పెళ్లికాని పోరగాడు ఒంటిగా ఉంటుండు. అయితే ఏంటక్క? ఏంది సుందరి గట్లంటావు? పెళ్లి కావలసిన గా పోరిని గట్లెట్లా గా వికాస్ గాడింటికి తోలను? దిమాకుందా నీకు? నేనిక్కడ పంపించానక్క, తనే వెళ్ళింది. గా పోరి గట్లందే అనుకో, నువ్వెట్లా తోలను? గీడకే రమ్మని చెప్పాలి కదా. అయ్యో జానకక్క, వికాస్ అన్నయ్య చాలా మంచోడు. గట్ల అనుకోకు సుందరి, అందరు పోరగాళ్ళు ఒక్కటే తీరు. అలా ఏం కాదక్క, వికాస్ అనే లాంటి వాడు కాదు, రాముడు లాంటి వాడు. ఓహో గట్లనా? సరే అక్క, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తానక్క. దివ్య కోసం ఎదురు చూస్తూ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను వెళ్ళొస్తానక్క. సరే, జాగ్రత్తగా వెళ్ళరా బిడ్డా. ఉమ్. గా వికాస్ ని రాముళ్లాంటోడు అన్నది మంచిగానే ఉంది. గా రామునికి కూడా సీత కావాలి గదా. గా విషయం గీ పోరికెందుకు అర్థం కావట్లేదు? గా దివ్య అడిగిపోవుడు నాకైతే నచ్చలేదు. వికాస్, మ్మ్. వికాస్, ఆ ఏంటి? సారీ వికాస్, నేను టవల్ తెచ్చుకోవడం మర్చిపోయాను. తో, వచ్చినప్పటి నుంచి వికాస్ వికాస్ అంటూ ఓ తెగ విసిగిస్తోంది. ఒక్కసారి టవలే వికాస్. ఆగు, వస్తున్నా. ఆనాడు గోపికల వస్త్రాలు దాచి వారి మనసుల్ని దోచుకున్నాడు ఆ కృష్ణుడు. ఈనాడు ఈ గోపిక కోసం ఈ టవల్ని దానం చేస్తున్నాడు ఈ వికాస్. తీసుకున్నావా? తీసుకున్నాను. నువ్వు ఈ కర్ర బయటికి తీ, నాకు టైం అవుతుంది. నువ్వు ఒకడివి. సరే. నీకు హెల్ప్ చేశాను చూడు, నన్ను అనుకోవాలి.
ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఎలా మేనేజ్ చేయాలి? దివ్య గురించి అడిగితే ఏం చెప్పాలి? బాబాయ్, అమ్మా సుందరి, బాగున్నారా బాబాయ్? నేను బాగున్నానమ్మా. నువ్వు కార్తీక్ ఎలా ఉన్నారు? మేం బాగున్నాం బాబాయ్. సరే అమ్మా. దివ్య క్షేమంగా వచ్చి చేరిందా? ఫోన్ చేస్తే తీయడం లేదు. ఏం చేస్తుంది? వచ్చింది బాబాయ్. బస్సు కాస్త ఆలస్యమైందంట. వచ్చి హడావిడిగా స్నానం చేసి పరీక్ష రాయడానికి వెళ్ళిపోయింది. వికాస్ అని వచ్చి తీసుకెళ్లాడు. నేను కూరగాయల కోసం బయటకు వచ్చాను బాబాయ్. అమ్మా సుందరి, ఆ బాబాయ్, హైదరాబాద్లో పరీక్ష రాయాలని ముందు రోజే బయలుదేరకపోతే 2 రోజుల ముందే బయలుదేరొచ్చు కదా అని అప్పుడే చెప్పానమ్మా. ఇప్పుడు చూడు ఎంత కంగారు పడుతుందో. మీరు చెప్పింది కరెక్టే బాబాయ్. కానీ కొత్త ప్లేస్ లో చదువుకోవడానికి ఇబ్బంది అవుతుందేమోనని ఊర్లోనే బాగా చదువుకొని టైంకొచ్చి పరీక్ష రాయాలని తను అనుకుందేమో. అనుకున్నాను. మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు మాట పడినివ్వరు కదా. దివ్య మనసేంటో నాకు తెలుసు కదా బాబాయ్. మీ ఇద్దరు నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళమ్మా. మీరెప్పుడు సంతోషంగా ఉండాలి. అమ్మా సుందరి, దివ్య వచ్చాక ఒకసారి నాతో మాట్లాడమని చెప్పమ్మా. అలాగే బాబాయ్. మీరు ఒకసారి వికాస్ అన్నకి ఫోన్ చేయండి. అలాగేనమ్మా, నేను ఫోన్ చేసి మాట్లాడతాను. అలాగే బాబాయ్. ఆరోగ్యం జాగ్రత్తమ్మా. అలాగే బాబాయ్. ఇన్ని రోజులు మా ఆయన కోసమే అబద్ధం చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు దివ్య కోసం కూడా. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అబద్ధాలు చెప్పని నేను ఇప్పుడు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అమ్మా తల్లి, నువ్వే నన్ను కాపాడాలి. వామ్మో, అయ్యో బావా. చెప్పండి బావా. రే వికాస్, దివ్యకు ఒకసారి ఫోన్ ఇవ్వ. అది దివ్య స్నానం చేస్తుంది బావా. ఏంటి, మళ్ళీ స్నానం చేస్తుందా? స్నానం చేస్తుందని చెప్పానా? అయ్యో, ఏదో మాట్లాడేస్తున్నానే. స్నానం కాదు బావా, సాయంత్రం ఊరికి వెళ్ళడానికి సామాన్లు సర్దుతుంది. అంతే అంతే. వయసు అయిపోయింది కదా బావా, మీకు చెవులు సరిగ్గా పనిచేయట్లేదు. రే వికాస్, ఎవరికి చెవులు వినపడట్లేదు? ముందు నువ్వు మాట్లాడడం నేర్చుకో. సామాన్లు అనబై స్నానం అని ఉంటావు, మళ్ళీ నన్నంటావా? ఏంటి బావా, మీరు అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ వైబ్రేషన్ వస్తుంది. రేయ్, ఏంట్రా పిచ్చివాగుడు? ఇందాకే సుందరికి కాల్ చేశాను. స్నానం చేసి పరీక్ష రాయడానికి వెళ్ళింది, నువ్వే తీసుకెళ్ళావని చెప్పింది. అయ్యో, చెల్లెమ్మ చెప్తే కరెక్ట్ గానే ఉంటుంది కదా. అబ్బా, సరే, నువ్వు దివ్యకి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇస్తాను బావా, 1 నిమిషం ఉండండి. దివ్య, దివ్య, అయ్యో, దివ్య ఎక్కడుందో ఏంటో. ఏంటి? ఇదిగో మీ నాన్న ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడు. ఇదిగో మాట్లాడు. అమ్మా దివ్య, చెప్పండి నాన్న. నేను హాల్కి వచ్చేసాను. పరీక్ష రాసి సాయంత్రం బస్సుకే బయలుదేరిపోతాను. ఏమైందన్నమ్మా అంత తొందర? ఒక 2 రోజులు సుందర్తో పాటు ఉండిరా. నేను సాయంత్రం ఫోన్ చేసి చెప్తాను నాన్న. అలాగేనమ్మా, నీ ఇష్టం. ఉంటాను. అమ్మయ్యా, నువ్వు తొందరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, టైం అవుతుంది. నేను వెళ్తాను గాని నువ్వు టిఫిన్ రెడీ చేసి తీసుకురా. నాకు ఇదొకటి చంపుతుంది. ఈ అట్లే లేక నా తలపానం తోక్కొస్తుంది.
మేడం ఏంటి మేడం ఇది? మా బొమ్మ విరిగిపోయింది కదా, మా ఆయన ఇంకొక బొమ్మను రెడీ చేసి ఇచ్చారు. దీన్ని నీ చేతులతో ఓపెన్ చేయి. ఆ, నేనా? మేడం ఫోన్ మాట్లాడొచ్చు, ఓపెన్ చేస్తాను. నో, ముందు గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి టేబుల్ మీద పెట్టి ఎలా ఉందో చెప్పాలి. ఆ తర్వాత ఫోన్ మాట్లాడుకోవచ్చు. సరే. అయ్యో చెప్పండి మేడం. కార్తిక్ నిన్ను కార్తీక్, నీకు కొంచెం కూడా సిగ్గులేదు. దీన్ని టేబుల్ పైన పెట్టుకోమని మరీ ఇచ్చాడు. ఇంటికి రారా, చెప్తా నీ సంగతి. ఏంటి మేడం భర్తని రా అని పిలుస్తున్నారు? అందులో తప్పే ఉంది. తప్పో రైటో నాకు తెలియదు, కానీ ఒకసారి బావాని పిలిచి చూడండి, అప్పుడుంటుంది మజా. ఏం జరుగుతుంది సుందరి? మీ వెనకాలే తోకలా తిరక్కపోతే అప్పుడు నన్ను అడగండి. ఇదేదో బాగుందే. అవును మేడం, మా ఊర్లో ఆడళ్ళందరూ మొగుళ్ళని ఇలాగే పిలిచి చుట్టూ తిప్పుకొని కొంగును కట్టేసుకుంటారు. బాబా, దివ్య, నేను నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి
నువ్వు ఒక మొద్దువి. ఎలాగూ నీ ఎగ్జామ్స్ కి నువ్వు ప్రిపేర్ అయి ఉండవు, కనీసం స్లిప్పులు పెట్టైనా పాస్ అవు. ఏయ్, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? బా ఏ దివ్య దివ్య, నువ్వు ఇలా కొట్టావంటే బండి కింద పడుతుంది. తర్వాత నీకు నో ఎగ్జామ్, నాకు నో ఆఫీస్. వికాస్, ఇప్పుడు నీతో పాటు నేను బండిలో వస్తున్నాను కదా. అవును, ఇలా ఎంతమంది అమ్మాయిలు బండి ఎక్కించుకుని తిరుగుంటావు? షూటింగ్ స్పాట్ నుంచి పికప్ అండ్ డ్రాప్ అంటూ నాకు తెలిసి ఒక 1000 మంది అమ్మాయిల్ని ఎక్కించుకుని అలా వెళ్తూ ఉంటాను. దుర్మార్గుడా. హే, నేను జస్ట్ డ్రాప్ చేశానని చెప్తున్నాను దివ్య, నువ్వెందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? మేం మా ఊళ్ళో అయితే తెలిసిన వాళ్ళ బైకులు తప్ప పొరపాటును కూడా వేరే వాళ్ళ బండి ఎక్కం తెలుసా? అది విలేజ్ అమ్మా, ఇది సిటీ. ఇక్కడ అలాంటి లిమిట్స్ ఏం పెట్టుకోరు. ఇక్కడ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతారు. ఇంకా చెప్పాలంటే కాల్ ట్యాక్సీ లాగా కాల్ బైకులు కూడా ఉన్నాయి. ఎవరో కూడా తెలియకుండా అమ్మాయిలు ధైర్యంగా ఎక్కి ట్రావెల్ చేస్తూ ఉంటారు. సరే సరే, ముందు నీ సోదాపి ఆ హెల్మెట్ వేసుకో, అది చాలా ఇంపార్టెంట్. అవునవును, స్టార్ట్ అయ్యేటప్పుడే పెట్టుకుని ఉండాల్సిందే. సారీ. వెళ్దామా? నేను ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేసరికి నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చే వికాస్. నేను టైంకి వచ్చేస్తాను, కానీ నా నుంచి సలహాలు సూచనలు ఏమైనా కావాలా? బాబు, కాపీ కొట్టి పాస్ అయిన నీ సలహాలేవి నాకొద్దు, అవి నీ దగ్గరే జాగ్రత్తగా పెట్టుకో. ఇది బంగారు రోజు కూతురు కదూ? హైదరాబాద్కి ఎప్పుడు వచ్చింది? అసలు వీడెవడు? ఓహో, పక్షికి రెక్కలు వచ్చినట్టుండాయే, ఎగరడానికి ట్రై చేస్తుంది. వదిలిపెట్టను, నువ్వు చూస్తూ ఉండు. నిన్ను మీ నాన్నను అస్సలు వదిలిపెట్టను. మా నాన్నను ఎలక్షన్లో ఓడించి ఉరేసుకుని చచ్చేలా చేసిన మీ నాన్నను అస్సలు వదిలిపెట్టను నేను. కాస్త చూసి బాగా రాయమ్మా ఎగ్జాము, సరేనా? చూడకుండా ఎలా రాయగలం? అందరూ చూస్తూనే రాస్తాం కదా. నేను అన్నది ఆ చూసి కాదమ్మా, నీ ముందున్న వాళ్ళ పేపర్ కాపీ చేసి చూసి రాయి అంటున్నాను. అర్థమైందా? ఏయ్, వెళ్ళు. దివ్య, అట్లీస్ట్ నా బ్లెస్సింగ్స్ అయినా తీసుకో. నిన్ను ఏం చేస్తానో చూడు. నో వైలెన్స్, ఓన్లీ సైలెన్స్. పడే పడే కొంచెం. గుడ్ గర్ల్. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది. ఓకే వికాస్, బాయ్. ఆల్ ది బెస్ట్.
జేజీ. రామ్మారా కూర్చో. ఎలా ఉన్నావు బంగారం? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? మ్మ్, టైంకి మాత్రలవి వేసుకుంటున్నావా? గాలి గట్టిగా పీల్చుకుంటున్నావా? అంతా బాగానే ఉందమ్మా. ఆ వార్డ్ బాయ్ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. నాకు మనవడుంటే ఎలా చూసుకుంటాడో అలాగే చూసుకుంటున్నాడు తెలుసా. అసలు నువ్వేం చేసావు సుందరి? నన్నంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఏం లేదు జేజీ, నిన్ను వార్డ్ బాయ్గా కాదు నా తోడబుట్టిన అన్నయ్య అనుకుంటున్నాను అన్నాను. అది అలా చెప్పు. ఆ ఒక్క మాట చాలదా? ప్రేమకు కట్టుబడని వాళ్ళు ఎవరుంటారమ్మా? జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుందమ్మా. ఏంటి, జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలనుందా? నువ్వెప్పుడొస్తావా? నీతో కలిసి సరదాగా ఉండాలని నేను చూస్తుంటే నువ్విక్కడే ఉండిపోతానంటావా? పో జేజీ. అయ్యో, ముక్కు మీద కోపం చూడు. హ్మ్. ఏంటమ్మా ఇది? ఇదేమో వార్డ్ బాయ్ అన్నయ్యకి కొత్త చొక్కా. ఓహో, ఇది ఉంది కదా, ఇది నర్సక్కకి కొత్త చీర. ఏంటే డబ్బు బాగా ఉన్నట్టుంది. మ్మ్. నాకు ప్రమోషన్ వచ్చింది జేజీ. జీతం ఎంతో తెలుసా? 40,000. అబ్బా, 40,000. నువ్వు 4 కోట్లు సంపాదించినా కలెక్టర్ అవడమే నీ జీవిత లక్ష్యం. అది మర్చిపోకు. నన్ను ఎర్రబుగ్గ ఉండే కారులో తీసుకెళ్తానని మాటిచ్చావు, మర్చిపోకు. నేను మర్చిపోను జేజీ. అన్నీ మర్చిపోయావు కదా. ఇప్పుడెందుకు మొహమలా తిప్పుకున్నావు? నేనేం మొహం తిప్పుకోలేదు, ఏదో చెప్పాలనిపించింది అంతే. చంటడాయ్. ఆ, ఇది మర్చిపోయాననే కదా మొహం అలా తిప్పుకున్నావు. ఇవ్వు 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 ఇవ్వు. ఎలా ఉంది జేజీ? ఆహా, ఓహో, ఆహా. నా మనవరాలు ఎంత అందంగా ఉందో. మర్చిపోయాను అనుకున్నావు కదూ. నువ్వు మర్చిపోవని తెలుసమ్మా. మాట మార్చు జేజీ. నీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటమ్మా? దివ్య వచ్చింది. అవునా? మరి దాన్ని ఇక్కడికి తీసుకురావచ్చు కదా. అసలు ఇంటికి కూడా రాలేదు జేజీ. ఏ, ఎందుకు? అసలు ఇంటికి కూడా రాలేదు జేజీ. ఏ, ఎందుకు? ఊరెళ్ళినప్పుడు బాగానే మాట్లాడిందని చెప్పావు కదా. కానీ ఆ రోజు మాట్లాడిన మాటలు ఇంకా మనసులో పెట్టుకుంది జేజీ. వికాస్ అన్న ఇంటికెళ్ళి అలాగే పరీక్ష రాసి వెళ్ళిపోతాను అని చెప్పింది. ఓ, అలాగా. సరే, ఎక్కడికి వెళ్ళింది? మన వికాస్ ఇంటికే కదా వెళ్ళింది. జేజీ, ఏది పడితే అది మాట్లాడకు. వాళ్ళెవరో మనమెవరో. ఏయ్, ఏంటే నోరారా అన్నయ్య అని పిలుస్తూ ఇప్పుడు వాడెవడో మనమెవరో అంటావేంటి? నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు. మనం ఎందుకు దాని గురించి అనవసరంగా మాట్లాడుకోవడం? సరే అమ్మా, నేను కూడా మాట్లాడను. జేజీ,
కళ్ళజోడు ఎందుకు తీసేసావు? పెట్టుకో. సూపర్ గా ఉన్నావు జేజీ. నువ్వు బంగారు జేజీ. సుందరి, దివ్య, సుందరి ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు బాగున్నావా? ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? వికాస్ అన్నయ్యకి ఫోన్ చేశాను. ఈ టైంకి వస్తున్నామని చెప్పారు. నిన్ను చూడ్డానికి పరుగు పరుగున వచ్చేసాను. సరే రండి, ఇంట్లోకి వెళ్దాం. కష్టపడి ఇంత దూరం ఎందుకు వచ్చావు సుందరి? ఏంటి అలా అంటావు? ఇంత దూరం వచ్చి నన్ను కలవకుండా వెళ్ళిపోవాలి అనుకున్నావా? నేను చూడకుండా ఎలా వెళ్తాను సుందరి? మరెందుకే అలా అడిగావు? నువ్వు రావేమో, రాకపోతే దీనికి కూడా కలిపి గొడవేసుకుందాం అనుకున్నాను. నా ప్లాన్ అంతా చెడగొట్టేశావు. అమ్మ దొంగ. అది సరే కాని ఎగ్జామ్ ఎలా రాసావు? చాలా బాగా రాశాను సుందరి. అవునవును, స్లిప్పులు పెట్టి రాసుంటుంది. మళ్ళీ గొప్పలు చెప్పుకోవడం ఒకటి. నేను స్లిప్పులు పెట్టి రాయడం నువ్వు చూసావా? ఆ దరిద్రాన్ని నేను చూడాలా? ఏయ్, నేను నిజాయితీగా పరీక్ష రాశాను. అయితే చచ్చినా పాస్ అవ్వవు. నేను తప్పకుండా పాస్ అవుతాను వికాస్. ఒకవేళ నువ్వు పాస్ అయ్యావనుకో, స్లిప్పులు పెట్టి రాసావని అర్థం. స్లిప్పులు పెట్టి రాయలేదు అనుకో, నువ్వు అసలు పాస్ అవ్వవు కదా. ఏంటన్నయ్య మీరు ఎప్పుడు చూడు దివ్యని ఆట పట్టిస్తూ ఉంటారు. నేనేం ఆట పట్టించట్లేదమ్మా, నిజంగానే తనొక దద్ది. ఎగ్జామ్ రాసే చివరి నిమిషం వరకు కూడా నాకు ఎగ్జామ్ అంటే భయం, నాకు ఎగ్జామ్ అంటే భయం అని అంటూనే ఉంది. నువ్వు చెప్పు చెల్లెమ్మా, బాగా చదువుంటే ఎందుకు భయపడతారు? బాగా చదివితేనే కదా సుందరి భయం ఉంటుంది. అసలు నేనేం చదవకుండా వచ్చుంటే ఎందుకు భయపడతాను? నువ్వే చెప్పు. కరెక్ట్. ఇప్పుడు మీ ఇద్దరికి తీర్పు చెప్పాలా ఏంటి? నేను నాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు ఎలాగైనా గొడవేసుకోండి, నన్ను మాత్రం మధ్యలోకి లాక్కండి. నువ్వే కదమ్మా తనకి సపోర్ట్ గా వచ్చింది. ఇప్పుడు మధ్యలో వదిలేస్తే ఏంటర్థం? సుందరి నాకెప్పుడు సపోర్ట్ గా వస్తుంది అంతే. ఆహా, మీరిద్దరూ ఒకటైపోయారా? చెల్లెమ్మా ఇప్పుడు చెప్పు, నువ్వు నా పార్టీయా దివ్య పార్టీయా? సుందరి నువ్వు భయపడకుండా చెప్పు, నువ్వు ఎవరి పార్టీ? బా, నేనెవ్వరి పార్టీ కాదు, మీరిద్దరూ నా పార్టీయే. ముందది అర్థం చేసుకోండి. లేదు సుందరి, అలా అంటే నేను ఒప్పుకోను. నాకిప్పుడే తెలియాలి నువ్వెవరి పార్టీ. ఈ టైంలో ఎవరు? ష్, ఒక్క నిమిషం మాట్లాడకండి. హలో మంగ, చెప్పు. సైలెంట్ గా ఉండండి. మేం సైలెంట్ గానే ఉన్నాం, మీరు వెళ్ళండి. హలో, ఎవరా మంగ? అవును, ఎవరా మంగా? ఎందుకంత అర్జెంట్ గా వెళ్ళాడు?
ఎందుకంత అర్జెంటుగా వెళ్ళాడు? రాని చెప్తా. అవునవును, వచ్చాక ఏం చెప్తావు? ఏంటి నువ్వు నేను చెప్పిందే తిరిగి నాకు చెప్తున్నావు? చచ్చా, నీకు సపోర్ట్ గా మాట్లాడుతున్నాను దివ్య. నిజం చెప్పు, ఎవరా మంగ? నాకెలా తెలుస్తుంది? వచ్చాక నువ్వే అడుగు. వద్దొద్దులే, అయినా ఎవరైతే నాకెందుకులే. ఫోన్ మాట్లాడడం అయిందా? ఆ, మాట్లాడేశానే. అన్నయ్య, ఇంతకీ ఎవరా మంగా? నాకైతే అవసరం లేదు, మన దివ్య అడగమని చెప్పింది. అందుకే అడగాల్సి వచ్చింది. నేనేం అడగమని చెప్పలేదు. నీకు తెలుసుకోవాలనిపిస్తే నువ్వే అడగొచ్చు కదా, మధ్యలో నా పేరెందుకు తీయడం? అవునన్నయ్య, నాకు కూడా మంగ ఎవరో తెలియదు కదా. చెప్పన్నయ్య, ఎవరా మంగా? తను జస్ట్ ఫ్రెండ్ అమ్మా. ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్ అంటే ఫ్రెండే. మంగ అని అన్నావంటే అబ్బాయిలా అనిపించట్లేదే.